ఈ టెస్ట్ చాలా తెలివైన వాళ్ళ కోసం. నువ్వు ఈ గది దాటాలి, కానీ బ్లాక్ అండ్ వైట్ స్క్వేర్ మీద కాలు పెట్టకూడదు. కానీ కొన్ని ఎల్లో ఉన్నాయి, కానీ అవి ఒకదానికి ఒకటి చాలా దూరంగా ఉన్నాయి. ఎవరూ ఇది చేయలేరు అని చెప్పింది. ఆమె తప్పింది. రెండో అమ్మాయి తాడు విసిరి ఎదురు తలుపు కట్టి తాడు మీదగా నడిచి గదిని దాటింది. మూడో అబ్బాయి బలంగా ఉండి ఒక గింతుతో సులభంగా దాటాడు. నాలుగో అబ్బాయి మోకాలు చేతులతో నెమ్మదిగా జారి దాటాడు. చివరి అబ్బాయి గదిని చూసి నేరుగా నడిచి దాటాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అతను చెప్పాడు, సమస్య ఏంటంటే స్క్వేర్స్ మీద కాలు పెట్టకూడదని. కానీ నేలపై ఉన్నవన్నీ స్క్వేర్స్ కాదు, ఎందుకంటే అవి పొడవు వెడల్పు సమానంగా లేవు, అవి రెక్టాంగిల్స్. పరీక్షకుడు సంతోషించాడు. తదుపరి టెస్ట్ కు తీసుకెళ్లాడు. తర్వాత టెస్ట్ లో 5 నిమిషాల్లో గొలుసు మార్గం దాటి మెట్లు ఎక్కి పైన గంట మోగించాలి. కానీ మొదటి 3 మాత్రమే గంట మోగించి వాళ్ళు ఎంపికయ్యారు. గంట మోగించగానే టెస్ట్ మొదలైంది. రేని తలుపులపై బాణాలు చూశాడు, కానీ అవి అర్థం కాకపోయాయి. కానీ రెండా చెప్పిన మాట గుర్తొచ్చింది. కళ్ళు మూసుకొని గుండెతో ఆలోచిస్తే మార్గం దొరుకుతుంది. అది బ్రెయిల్ లిపి అని తెలిసింది. కేట్ ఎప్పుడూ వేరే మార్గం ఎంచుకునేది. ఫ్రెంచ్ లో వెంటిలేషన్ ద్వారా తెరిచి నేరుగా గమ్యం వైపు దాటుకుంది. జాక్ తన జ్ఞాపక శక్తితో ఒక మార్గం ప్రయత్నించాడు, కానీ వైట్ అతని ఫాలో చేసి బయటకు వచ్చే సమయంలో జాక్ ని కిందకు నెట్టి ముందుగా గంట మోగించాడు. రేని ఈ గొడవ విని చూడ్డానికి వచ్చాడు. జాక్ 15 సెకండ్లు మాత్రమే ఉన్నాయి, తర్వాత వెళ్ళు అన్నాడు. కానీ రేని జాక్ తోనే ఉండాలని నిర్ణయించాడు. చివరికి వైట్ మాత్రమే సమయంలో గంట మోగించాడు. కేట్ మొదట చేరిన ఒంటరిగా గంట మోగించలేదు, ఇతరులతో కలిసి మోగించాలనుకుంది. వాళ్ళు ముగ్గురు కలిసి గంట మోగించారు. టీచర్ టెస్ట్ అయిపోయిందని చెప్పాడు. వైట్ ఎలిమినేట్ అయ్యాడు. అతను అర్థం చేసుకోలేకపోయాడు. నేను మొదట గంట మోగించాను కదా. అతను టీచర్ చెప్పాడు, రూల్ ఏంటంటే మొదటి 3 గంట మోగించాలి, టాప్ 3 వ్యక్తులు కాదు. తర్వాత వాళ్ళు తెలివైన వాళ్ళలా స్కూల్ కి వెళ్లారు. టీచర్ ఒక సమస్య ఇచ్చాడు. గోడ మీద 3 స్విచ్లు ఉన్నాయి. ఒకటి పైన ఉన్న లైట్ ను ఆన్ చేస్తుంది. నీవు ఒక్కసారి మాత్రమే పైకి వెళ్ళగలవు. ఏ స్విచ్ లైట్ ని ఆన్ చేస్తుందో ఎలా తెలుసుకోగలవు? ఇతర విద్యార్థులు మొదట సమాధానం చెప్పడానికి ప్రయత్నించారు, కానీ ఆ అమ్మాయి చూపుతో వాళ్ళని ఆపేసింది. టీచర్ ఆ అమ్మాయిని సమాధానం చెప్పమన్నాడు. ఆమె తప్పు సమాధానం ఇచ్చింది, కానీ సీరియస్ గా చెప్పింది. ఇతరులు ప్రయత్నించారు, కానీ ఎవరూ సరైన సమాధానం ఇవ్వలేదు. అప్పుడు రెనీ చేయెత్తాడు. అతను చెప్పాడు, మొదటి స్విచ్ ఆన్ చేసి 10 నిమిషాలు ఆగు, తర్వాత మొదటి స్విచ్ ఆఫ్ చేసి రెండో స్విచ్ ఆన్ చేసి వెంటనే పైకి వెళ్లి లైట్ చూడు. లైట్ ఆన్ లో ఉంటే రెండో స్విచ్ సరైనది. లైట్ ఆఫ్ లో ఉంటే బల్బును తాకు. బల్బు వేడిగా ఉంటే మొదటి స్విచ్ సరైనది. బల్బు చల్లగా ఉంటే మూడో స్విచ్ సరైనది.